హలో ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా వరల్డ్ మలేరియా డే దీని గురించి తెలుసుకుందాం. ఒకసారి మలేరియా రహిత దినోత్సవం, వరల్డ్ మలేరియా డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున ఈ వరల్డ్ మలేరియా రహిత దినోత్సవాన్ని అనేది జరుపుకోవడం జరుగుతుంది. మరి 2025 మలేరియా రహిత దినోత్సవం దాని యొక్క థీమ్ ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్. మరి WHO ప్రకారం 94% మలేరియా కేసెస్ అయితే గ్లోబల్గా గుర్తించారు. మరి మలేరియా వ్యాధి బాధిత దేశం అనేది ప్రపంచంలో వ్యాధి బాధిత దేశం అంటే మలేరియా కేసెస్ ఎక్కువగా ఉన్న దేశం ఏది అంటే నైజీరియాలో ఓసన్ స్టేట్. ఈ ఓసన్ స్టేట్ ఎక్కువగా ఈ మలేరియా వ్యాధి బారిన పడుతుందన్నమాట. మరి ప్రపంచవ్యాప్తంగా మలేరియా బారిన పడి 2023లో 6 లక్షల మంది చనిపోవడం అనేది జరిగింది. ఎంతమంది? 6 లక్షల మంది అనేది చనిపోవడం జరిగిందనమాట. మరి 2024-25 పీరియడ్ గాను అంటే 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు మలేరియా కేసెస్ 75.3% నుండి 52.7% వరకు అనేది తగ్గడం జరిగింది. మనము మలేరియా రహిత దినోత్సవం అనేది ఏప్రిల్ 25వ తారీఖున జరుపుకుంటాము. దీని యొక్క థీమ్ వచ్చేసి మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2025 అన్నమాట. మరి మలేరియా వ్యాధి బాధిత దేశం అంటే మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశం ఏదైనా ఉంది అంటే నైజీరియా దేశం, అందులో ఓసన్ స్టేట్ అన్నమాట. ఈ ఓసన్ స్టేట్ లో దాదాపు 4.7 మిలియన్ పీపుల్ ఉన్నారు. ఈ ప్రదేశంలో అంటే ఈ ఏరియాలో, ఈ నైజీరియా దేశంలో ఎక్కువగా మలేరియా కేసెస్ అనేది నమోదవడం జరుగుతుంది.